తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన ఫైటర్ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి వసూళ్లను రాబడుతుంది. సినిమాలోని హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ముద్దు సన్నివేశంపై వాయుసేన అధికారి సౌమ్య దీపదాస్ చిత్ర బృందానికి నోటీసులు పంపారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన ఫైటర్ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. దేశవ్యాప్తంగా దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. హృతిక్, దీపికలు యుద్ధ విమాన పైలట్లుగా కనిపించారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్లో ముద్దులు పెట్టుకుంటారు. ఇదే వివాదానికి కారణమైంది. ఈ సన్నివేశంపై ఎయిర్ ఫోర్స్ అధికారి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపారు. అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్యదీప్ దాస్ ఇందులోని ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో, హీరోయిన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్లో ఉన్నారని, యూనిఫామ్లో అలాంటి సీన్స్ చేయడం అంటే దాన్ని అవమానించినట్లేనని అన్నారు. ఫైటర్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసిన హృతిక్ రోషన్ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానన్న ఆయన ఏడాది పాటు స్నేహితుల్ని కూడా కలవలేదని తెలిపారు. త్వరగా నిద్రపోయేవాడినని, క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లేవాడినన్నారు. ఈ సినిమా 350 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది.